హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పోకెన్ ఇంగ్లీష్ వివర్ధిని. ఇవాళ కూడా మనము రోజువారీ మాట్లాడే కొన్ని వాక్యాలని ఇంగ్లీష్ ఎలా చెప్పాలో చూద్దామా. అతని వల్ల నేను వెయిట్ చేయాల్సి వచ్చింది. నువ్వు నిన్న పార్టీకి వస్తా అన్నావు కదా, ఎందుకు రాలేదు? అతను ఫెయిల్ అయ్యాడని నాకెవ్వరూ చెప్పలేదు. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ వన్, నేను నా గురించి కొన్ని విషయాలు చెప్పాలని అనుకుంటున్నాను. నేను నా గురించి కొన్ని విషయాలు చెప్పాలని అనుకుంటున్నాను అన్నప్పుడు ఐ వుడ్ లైక్ టు సే ఫ్యూ వర్డ్స్ అబౌట్ మీ అంటాం. ఐ వుడ్ లైక్ టు సే, నేను అనుకుంటున్నాను, చెప్పాలనుకుంటున్నాను అన్నప్పుడు ఇలా వాడతాం. ఐ వుడ్ లైక్ టు సే ఫ్యూ వర్డ్స్ అబౌట్ మీ, నా గురించి. నిన్న నువ్వు పార్టీకి వస్తానన్నావు కదా, ఎందుకు రాలేదు? నువ్వు నిన్న పార్టీకి వస్తా అన్నావు కదా, ఎందుకు రాలేదు అంటే యూ సెడ్ దట్ యూ వుడ్ కమ్ టు ద పార్టీ, దెన్ వై డిడ్ంట్ యూ కమ్? వై డిడ్ంట్ యూ కమ్? యూ సెడ్ దట్ యూ వుడ్ కమ్ టు ద పార్టీ, వై డిడ్ంట్ యూ కమ్? ఎందుకు రాలేదు? చెప్పావు కదా, ఎందుకు రాలేదు అని చెప్పే సందర్భంలో ఇలా వాడతాం అనమాట. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి నువ్వు వచ్చి ఉండాల్సింది. నువ్వు నిన్న చాలా మిస్ అయ్యావు. నువ్వు వచ్చి ఉండాల్సింది. నువ్వు నిన్న చాలా మిస్ అయ్యావు అన్నప్పుడు యూ షుడ్ హ్యావ్ కమ్ ఎస్టర్డే. యూ షుడ్ హ్యావ్ కమ్ ఎస్టర్డే. యూ మిస్డ్ ఎ లాట్. యూ మిస్డ్ ఎ లాట్ అంటే చాలా మిస్ అయిపోయావు అనేసి. వచ్చి ఉండాల్సింది అన్నప్పుడు యూ షుడ్ హ్యావ్ కమ్ అంటాం అనమాట. నిన్న కాబట్టి ఎస్టర్డే వచ్చేస్తుంది. అతను విఫలమయ్యాడని నాకెవ్వరూ చెప్పలేదు. అతను విఫలమయ్యాడని నాకెవ్వరూ చెప్పలేదు. అంటే ఏంటి? విఫలం అంటే ఏంటి? ఫెయిల్ అనమాట. నో వన్ టోల్డ్ మీ దట్ హీ హ్యాడ్ ఫెయిల్డ్. నో వన్ టోల్డ్ మీ దట్ హీ హ్యాడ్ ఫెయిల్డ్. ఓకే. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసేసి మనకి నేను నా స్నేహితులతో కలిసి భోజనం చేశాను. నేను నా స్నేహితులతో కలిసి భోజనం చేశాను అంటే ఐ హ్యాడ్ మై లంచ్. నా భోంచేసేసాను, నా భోజనం అయిపోయింది. అలాంగ్ విత్ మై ఫ్రెండ్స్, ఎవరితో కలిసి? ఫ్రెండ్స్తో కలిసి. కాబట్టి ఐ హ్యాడ్ మై లంచ్ అలాంగ్ విత్ మై ఫ్రెండ్స్ అని చెప్తాం. అతని వల్ల నేను వెయిట్ చేయాల్సి వచ్చింది. అతని వల్ల నేను వెయిట్ చేయాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు వెయిట్ బికాస్ ఆఫ్ హిమ్. అతని వల్ల అన్నప్పుడు బికాస్ ఆఫ్ హిమ్ అంటాం. ఆమె వల్ల అంటే బికాస్ ఆఫ్ హర్ అని చెప్తాం అన్నమాట. ఆమె మాట్లాడాలని అనుకోవడం లేదు. ఆమె మాట్లాడాలని అనుకోవడం లేదు. షీ డజంట్ వాంట్ టు స్పీక్. షీ డజంట్ వాంట్ టు స్పీక్. ఆమెకు మాట్లాడాలని లేదని కాబట్టి మాట్లాడాలనుకోవడం లేదు. ఓకే. నిన్నటికి ఆయన ఆఫీస్కి వచ్చి 3 నెలలు అయింది. నిన్నటికి ఆయన ఆఫీస్కి వచ్చి 3 నెలలు అయింది. అంటే నిన్నటి రోజుకి 3 మంత్స్ కంప్లీట్ అయ్యింది అని చెప్పే సందర్భంలో ఆ మీనింగ్లో హీ హ్యాడ్ బీన్ కమింగ్ టు ద ఆఫీస్ ఫర్ 3 మంత్స్ బై ఎస్టర్డే అని చెప్తాం. హ్యాడ్ బీన్ కమింగ్ టు ద ఆఫీస్ ఫర్ 3 మంత్స్ బై ఎస్టర్డే. నిన్నటికి 3 మంత్స్ అయిపోయింది అనేసి. రేపు ఏం జరుగుతుందో ఎవ్వరికి తెలియదు. రేపేం జరుగుతుందో ఎవ్వరికి తెలియదు. నోబడీ నోస్ వాట్ విల్ హ్యాపెన్ టుమారో. నోబడీ నోస్ వాట్ విల్ హ్యాపెన్ టుమారో. రేపేం జరుగుతుందో ఎవరికి తెలియదు అని మీనింగ్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్, అది మీకు తెలియదు అని స్పష్టంగా తెలుస్తుంది. అది మీకు తెలియదని స్పష్టంగా తెలుస్తుంది అని చెప్పే సందర్భంలో ఇట్స్ క్లియర్ యూ డోంట్ నో దాట్. ఇట్స్ క్లియర్ యూ డోంట్ నో దాట్. అది మీకు తెలియదని స్పష్టంగా తెలుస్తుంది అని. నేను నిద్రపోతున్నాను అనుకుంటున్నావా? నేను నిద్రపోతున్నానని అనుకుంటున్నావా అంటే డూ యూ థింక్ ఐఎమ్ స్లీపింగ్? డూ యూ థింక్ ఐఎమ్ స్లీపింగ్? నేను నిద్రపోతున్నానని అనుకుంటున్నావా అని అనమాట. ఏమీ అనుకోకుండా ఈ పని చేసి పెట్టు. ఏమీ అనుకోకుండా ఈ పని చేసి పెట్టు అంటే ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్ డూ దిస్ వర్క్. ఇఫ్ యూ డోంట్ మైండ్ డూ దిస్ వర్క్. ఇంకొంచెం మన రెస్పెక్ట్లో అడగాలంటే ప్లీజ్ డూ దిస్ వర్క్ అని చెప్పొచ్చు అనమాట. నువ్వు మాతో వచ్చి ఉంటే బాగుండేది. నువ్వు మాతో పాటు వచ్చి ఉంటే బాగుండేది అంటూ ఉంటాం కదా. ఐ విష్ యూ హ్యాడ్ కమ్ విత్ అస్. ఐ విష్ యూ హ్యాడ్ కమ్ విత్ అస్. ఓకే. అండ్ నెక్స్ట్ టైప్ ఆఫ్ సెంటెన్స్ వచ్చేసేసి నా దగ్గర డబ్బులు ఉన్నట్లయితే నేను కారు కొనుక్కొని ఉండేవాడిని. లేదా నా దగ్గర డబ్బులు ఉంటే నేను కారు కొనుక్కొని ఉండేవాడిని లేదా కొనేవాడిని అని చెప్పే సందర్భంలో ఎలా వాడతామంటే ఇఫ్ ఐ హ్యాడ్ మనీ. నా దగ్గర డబ్బు కనుక ఉండినట్లయితే అంటే ఇఫ్ ఐ హ్యాడ్ మనీ అని చెప్తాం.
ఐ వుడ్ హ్యావ్ బాట్ ఏ కార్. నేను కారు కొనుక్కొని ఉండేవాణ్ణి. నా దగ్గర డబ్బులుంటే బాగుండేది. నా దగ్గర డబ్బులుంటే బాగుండేది. అంటే ఐ విష్ ఐ హ్యాడ్ మనీ అంటాం. ఐ విష్ ఐ హ్యాడ్ మనీ. నెక్స్ట్ మీరు ఇక్కడ ఎవరిని కలవాలి? మీరిక్కడ ఎవరిని కలవాలి? హూమ్ డు యూ హ్యావ్ టు మీట్ హియర్? హూమ్ డు యూ హ్యావ్ టు మీట్ హియర్? మీరిక్కడ ఎవరిని కలవాలి? ఓకే. ఆ నెక్స్ట్ టైప్ ఆఫ్ సెంటెన్స్ వచ్చేసి మనం ఎందుకు వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు? మనం ఎందుకు వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు అంటే వై డోంట్ వీ హ్యావ్ టు టెల్ దెమ్? వై డోంట్ వీ హ్యావ్ టు టెల్ దెమ్? ఎందుకు చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పకూడదు అని చెప్పే సందర్భంలో ఇలా వాడతాము. నేను అతనితో పరీక్ష రాయించగలిగాను, ఒక పని చేయించగలిగాను, ఇట్లా చెప్పాల్సిన సందర్భం ఎలా వాడతామంటే మనము కుడ్ మేక్ అంటాం అనమాట. ఐ కుడ్ మేక్ హిమ్ రైట్ ద ఎగ్జామ్. ఐ కుడ్ మేక్ హిమ్ రైట్ ద ఎగ్జామ్. నేను అతనితో పరీక్ష రాయించగలిగాను అని. అతనితో పరీక్షను ఎందుకు రాయించగలిగాను? ఎందుకు రాయించగలిగాను? ఎందుకు కాబట్టి ఏమి రావాలి? వై రావాలి మనకి ఇక్కడ. వై కుడ్ ఐ మేక్ హిమ్ రైట్ ద ఎగ్జామ్? వై కుడ్ ఐ మేక్ హిమ్ రైట్ ద ఎగ్జామ్? నేను అతనితో ఎందుకు పరీక్ష రాయించగలిగాను అనేసి. ఎలా అన్నప్పుడు హౌ వస్తుంది, అంతే సింపుల్. నేను నా అభిప్రాయం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. నేను నా అభిప్రాయం చెప్పేందుకు ప్రయత్నిస్తున్నాను. కాబట్టి ఐఎమ్ ట్రయింగ్ టు సే మై ఒపీనియన్. అభిప్రాయం అంటే ఒపీనియన్ చెప్తాం. ఐఎమ్ ట్రయింగ్ టు సే మై ఒపీనియన్. అభిప్రాయం చెప్పేందుకు నేను ప్రయత్నిస్తున్నాను అనేసి అనమాట. ఇంకా ఎవరు వస్తున్నారు? ఇంకా ఎవరు వస్తున్నారు? హూ ఎల్స్ ఈస్ కమింగ్? హూ ఎల్స్ ఈస్ కమింగ్? ఇంకా ఎవరు వస్తున్నారు అనేసి. ఇంకెవరు వస్తున్నారో నాకు తెలియదు. ఇంకెవరు వస్తున్నారో తెలియదు అన్నప్పుడు ఐ డోంట్ నో హూ ఎల్స్ ఈస్ కమింగ్. ఇంకా ఎవరు వస్తున్నారో నాకు తెలియదు అని మీనింగ్ ఇక్కడ. ఐ డోంట్ నో హూ ఎల్స్ ఈస్ కమింగ్. నెక్స్ట్ నేను ఇది ఎందుకు సరిగ్గా చేయలేను? నేను ఇది ఎందుకు సరిగ్గా చేయలేను అంటే వై కాంట్ ఐ డూ ఇట్ రైట్? వై కాంట్ ఐ డూ ఇట్ రైట్? వై కాంట్ ఐ డూ ఇట్ రైట్? దాని మీద నీళ్లు చల్లొద్దు. నీళ్లు చల్లడాన్ని ఏమంటాం మనము? స్ప్రింకిల్ అంటాం కదా. ఎస్, డోంట్ స్ప్రింకిల్ వాటర్ ఆన్ ఇట్. దానిపైన కాబట్టి దట్ చెప్పొచ్చు, నో ప్రాబ్లం. డోంట్ స్ప్రింకిల్ వాటర్ ఆన్ దట్ ఆర్ ఆన్ ఇట్. ఫీజు ఎవరు చెల్లించాలి? ఫీజు ఎవరు చెల్లించాలి? హూ హ్యాస్ టు పే ద ఫీ? హూ హ్యాస్ టు పే ద ఫీ? ఎవరు చెల్లించాలి అనేసి మీనింగ్ ఇక్కడ. అతనికి మరింత సమాచారం కావాలంటే అతను నా దగ్గరికి పంపించండి. అంటే అతనికి ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నాడా? అంటే అతనికి ఇంకేమైనా సమాచారం ఇన్ఫర్మేషన్ కావాలంటే అతను నా దగ్గరికి పంపించండి. అంటే ఇఫ్ హీ వాంట్స్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్, ఇఫ్ హీ వాంట్స్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్, సెండ్ హిమ్ టు మీ. సెండ్ హిమ్ టు మీ. ఇఫ్ హీ వాంట్స్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్, సెండ్ హిమ్ టు మీ. ఈ రోజు పనికి వస్తున్నారా? ఇవాళ పనికి వస్తున్నారా? ఆర్ యు కమింగ్ టు వర్క్ టుడే? ఆర్ యు కమింగ్ టు వర్క్ టుడే? ఇవాళ పనికి వస్తున్నారా అని మీనింగ్ ఇక్కడ. మీరు చెప్పేదానికి చేసే పనికి సంబంధం ఉందా? మీరు చెప్పేదానికి చేసే పనికి సంబంధం ఉందా అంటే డస్ వాట్ యు సే రిలేట్ టు వాట్ యు డూ? డస్ వాట్ యు సే రిలేట్ టు వాట్ యు డూ? మీరు చెప్పేదానికి చేసే పనికి ఏమైనా సంబంధం ఉందా అని. నువ్వు మళ్ళీ ఇది చేస్తే నేను ఒప్పుకోను. నువ్వు మళ్ళీ ఇది చేస్తే నేను ఒప్పుకోను. ఇఫ్ యు డూ ఇట్ అగైన్ ఐ వోంట్ అడ్మిట్ ఇట్. ఇఫ్ యు డూ ఇట్ అగైన్ ఐ వోంట్ అడ్మిట్ ఇట్. నువ్వు మళ్ళీ చేస్తే నేను ఒప్పుకోను. నువ్వు ఏం చేయాలనుకుంటే అది చెయ్యి. నువ్వు ఏం చేయాలనుకుంటే అది చేసేసేయి అని చెప్పే సందర్భంలో డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అది చేసేసేయి అని మీనింగ్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే క్లాస్ అండి. నెక్స్ట్ క్లాస్లో మరిన్ని వాక్యాలతో మంచి వచ్చేస్తాను. మరి మీకు వీడియో యూస్ఫుల్ గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.